బాబు గారేమో బెంగాల్ వెళ్ళి కూర్చున్నారు. చక్కగా చక్కగా వంగారు. అంటే ఆయన ఫిట్నెస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. అసలు వంగటంలో కూడా చక్కగా ఎంతో వినయంగా. మిగతా వాళ్ళనేమో జగన్ గారేమో మోడీ ఆయన తండ్రి వయసు, జగన్ గారు వంగితేనేమో ఇది కాళ్ళ మీద పడిపోయాడు. మరి ఈయన వయసు ఏంటి, మోడీ గారి వయసు ఏంది? కాళ్ళ మీద అయితే పడిపోయాయి. ఆపోతే అసలు కాళ్ళ మీద పడిపోయాడేమో బాబు గారు. అది సరే, బెంగాల్ మరి వాళ్ళు పిలిచారో లేకపోతే ఈయన వెళ్ళాడో తెలీదు. మొత్తానికైతే వెళ్ళాడు అక్కడికి. సరే, ఈ 2 ఏళ్ల పాలనలో మన చంద్రబాబు గారు కూటమి అంటే కూటమి జనసేనది ఎక్కువ పాత్ర ఉందని అయితే నేను ఏమనుకోవట్లేదు. బీజేపీది కూడా అంతే, ప్రేక్షక పాత్ర వాళ్ళది. మెజార్టీ వచ్చేసి మన చంద్రబాబు గారిది ఎడిదిరిగి. ఓకే, ఈరోజు కడపలో చూడండి, ఇప్పుడు 2019లో ఒక హామీ ఇచ్చాడు ఈయన, పనికి వాళ్ళ హామీ. ఏం లేదు, ఊరికే ప్రశాంతంగా ఉన్న చోట ఏదో గొడవ పెట్టాలి. అక్కడ ఆల్రెడీ ఒక పేరు ఉంది ఒకటి ఆ సెంటర్కి. ఈయన 2019లో టిప్పు సుల్తాన్ ఇది చేస్తామని చెప్పాడు. అక్కడ లోకల్ వాళ్ళేమో కాదు బజరంగ దళ్ సెంటర్ పెడదామని అలా ఉంది. అసలు ఉన్నదాన్ని కెలకటం దేనికి, ఇలా గొడవ పెట్టడం దేనికి? తాంబూలాలు ఇచ్చేసాం, ఇక మీరు తనుకు చావండి అన్నట్టు ఈయన వెళ్ళిపోయామో ఆడ బెంగాల్లో కూర్చున్నారు. కొన్ని లా అండ్ ఆర్డర్ కూడా పరిస్థితి ఏమన్నా ఉందా అంటే, హోంమంత్రి గారేమో సింగపూర్ వెళ్ళి వచ్చినట్టున్నారు. కొద్దిగా ఆవిడ బడలికతో ఆవిడ కూడా కొద్దిగా పట్టించుకుంటున్నట్లేరు. లేకపోతే అసలు చూడండి, లా అండ్ ఆర్డర్ ఎంత క్షీణించుందంటే, అక్కడ పోలీసులకి దెబ్బలు తగిలిపోయి పడిపోయి రక్తాలు వచ్చి పడిపోతుంటే అక్కడ రాళ్లు రువ్వుకుంటున్నారని తెలిసి కూడా వీళ్ళు టోపీలు పెట్టుకుని నార్మల్ ఏమి లేదు, నార్మల్గా వెళ్ళిపోయారు. మరి వాళ్ళకి హెల్మెట్లు, ప్రాపర్ గేర్ ఉంటుంది, పోలీసులకి షీల్డ్స్ అవన్నీ ఉంటాయి. అవి మరి లేవా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అర్థం కాదు. మరి అంత దుర్భర పరిస్థితిలో ఉన్నామో తెలియదు. అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మరి వాళ్ళు రాళ్ళు అటు ఇటు విసురుకుంటున్నప్పుడు దెబ్బలు తగులుతాయి కదా. ఇది మన పోలీసు వాళ్ళ తీరు. ఏదైనా పిచ్చి కేసులు పెట్టి ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు, ట్విట్టర్లో పోస్టులు పెట్టారంటేనేమో వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి అసలు ఎక్కడ లేని తెలివంతా ఉపయోగిస్తారు మన పోలీసులు. ఓకే, పైనుంచి ఆర్డర్ అండి మాకు అని. తీరా ఇలాంటి వాటికి వచ్చిన పడ్డాము, మరి ఏం తెలివి ఉంటుందో ఏమో అర్థం కాదు. వెళ్ళి తన్నులు తింటున్నారు అక్కడ, తలకాయలు పగిలిపోయి. ఇలా ఉంటుంది ఎక్కడ లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ఏంటి సరైన ఇదేం లేదు, అసలు సేఫ్టీ మెజర్స్ ఉండవు, ఏమి ఉండవు, ఎక్కడ ఏమి ఉండదు. ఈ 2 ఏళ్ల పాలనలో అన్ని నెంబర్ 1 మనం, అసలు నెంబర్ 1 దేంట్లో అని చెప్తానండి, నేరాలలో నెంబర్ 1. ఇవి ఇంకో మాట అండి, మన ఆస్థాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఇవి. నేను అవి కూడా క్లిప్స్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. నాకేదో నోటికొచ్చింది చెప్పడం కాదు, ఆస్థాన పత్రికల్లో వచ్చినవి. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో నెంబర్ 1 వీళ్ళు. అన్నీ నెంబర్ 1లే. కనుక మనం వీళ్ళు పెడతారు చూసారా స్కూల్స్ వాళ్ళు, నెంబర్ 1 అని టీవీల్లో వస్తూ ఉంటుంది. 1 ఫస్ట్ ర్యాంక్ ఆ టైప్లో. అది అయిపోయిందా, నిరుద్యోగంలో నెంబర్ 1 రాష్ట్రం. అవినీతిలో అసలు ఇక చెప్పాల్సి టాప్ మనం అవినీతిలో. అప్పులు చేయటంలో అసలు కొట్టినోడు లేడు మనల్ని. అప్పులు చేయటంలో మన రాష్ట్రాన్ని కొట్టినోడు లేడు. మంగళవారం వచ్చిందంటే వెళ్ళిపోవటమే, బ్యాగ్ వేసుకుని అప్పు తెచ్చుకోవటమే. అయిపోయిందా. దుబారాలో ఇంకా నెంబర్ 1. అసలు అయిన దానికి కాని దానికి 2500 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్కి అద్దాలే, జస్ట్ అద్దాలకి 2500 కోట్లు మన దుబారా. ఎక్కడా ఆ పనికిరాని బురదలో కట్టే ఒక బిల్డింగ్కి 2500 కోట్లు అద్దాల కోసం, కేవలం అద్దాల కోసం. అది దుబారా. అభివృద్ధిలో లాస్ట్ నుంచి నెంబర్ 1 మళ్ళీ.
ఇది కూడా లాస్ట్ నుంచి నెంబర్ 1. ఇదిగోండి, భారీగా హింసాత్మక నేరాలు. ఎక్కడ అది అంటారేమో, నేను మీకు జూమ్ కూడా చేసి చూపిస్తా. ఇదిగోండి, కనపడుతుందా? మన ఈనాడు ఆస్థాన పత్రిక ఈనాడులో వచ్చిన వార్త అది. ఇదిగోండి, క్లుప్తంగా చదువుతానేనండి ఒకసారి. అది తీవ్ర గాయాలు పాలయ్యే దాళ్లే ఎక్కువ. మహిళా ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలో ఏపీది దేశంలోనే మొట్టమొదటి స్థానం. ఎన్సీఆర్బీ 2024 వార్షిక నివేదికలో వెల్లడి. అది పాద్ది. ఓకే, చూసుకోండి. అసలు దారుణం, అది దారుణం అన్నమాట. పన్ను ఆదాయాల వృద్ధి దేశంలో 22వ స్థానంలో ఏపీ. ఇది ఇంకొక నెంబర్ 1. నెంబర్ 1లో 1 ఇది. టాప్లో టాప్. మనం ఏది ముట్టుకున్నా టాప్లో ఎవడో సంపద సృష్టిస్తా అని చెబుతారు. అసలు డే 1 నుంచి నేను ఎక్కిన దగ్గర నుంచి ఇక సంపద సృష్టి స్టార్ట్ అన్నాడు చంద్రబాబు గారు. అది అసలు ఎక్కడా కనపడదు. కబుర్లే. ఆయన చెప్పటం వరకే. అసలు ఆయన చెప్పే మాటలకి, కేంద్రం చెప్పే గణాంకాలకి అసలు పొంతనే లేదు ఎక్కడ. చంద్రబాబు గారు చెప్పే మాటలకి, కేంద్రం రిలీజ్ చేస్తున్న గణాంకాలకి అసలు పొంతన ఎక్కడా లేదు. మీరు చూడండి. ఇదిగోండి, ఇది ఒక రిపోర్ట్. ఇవన్నీ నేను కామెంట్స్లో కూడా పెడతాను, చూడండి మీరు ఒకసారి. ఓకే, ఇంకొకటి, ఏపీలో నిరుద్యోగ రేటు అత్యధికం. ఇది నా వార్తలు కాదండి, సాక్షిలో కూడా కాదు. ఇది మన ఆస్థాన పత్రిక ఈనాడు వార్త అది. ఓకే, జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2%. అదే ఏపీలో 8.2% నమోదు. మహిళా నిరుద్యోగ రేటు ఏపీలోనే అత్యధికం, 10.1%. పురుషుల్లో నిరుద్యోగ రేటు 7.2%. ఇది నెంబర్ 1. మళ్ళీ బాబు గారు తలుచుకుంటే నెంబర్ 1లోనే. ఏపీలో ఫేక్ ప్రచారం పీక్స్. ఏ పత్రికలో వచ్చిందండి? ఏపీలో నెంబర్ 1 పీక్ అని. ఇదిగోండి, పైన కనపడుతుందా లోగో? ABN ఆంధ్రజ్యోతి. ఓకే, అసలు వార్త చూపిస్తానండి. చూసారా? ఏపీలో ఫేక్ ప్రచారం పీక్స్. వ్యక్తిగత దోషణలు, వదంతుల వ్యాప్తిలో అగ్రస్థానం ఉంది. ఇది పరిస్థితి. అంటే దాన్ని కంట్రోల్ చేసే పని కూడా లేదు. సరే, వాళ్ళ వాదన ఏంటి? వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటారు. మరి కంట్రోల్ చేయండి, మీరే ఉంది అధికారంలో. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే వాళ్ళు చెప్పే వాస్తవాలు కాబట్టి. వైసీపీ వాళ్ళు చెప్తుంది వాస్తవాలు, గణాంకాలతో వస్తారు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వాళ్ళు వచ్చేది. అందుకని చెప్పి మీకు చేతగాక ఆపలేకపోతున్నారు. అది పరిస్థితి. ఇదిగోండి అసలుదే. ఇది కూడా మన ఆస్థాన పత్రికలోదే. ఇది కూడా అప్పుల్లో ఏపీ టాప్లో టాప్. ఇక నెంబర్ 1 ఇంకా దాంట్లో మాట్లాడడానికి లేదు. మనం అప్పుల్లో ప్రతి ట్యూస్డే, ప్రతి మంగళవారం సంచి తీసుకుని వెళ్ళటమే. సంచి తీసుకుని వెళ్ళి మన సొంత డబ్బులు కనుక తోడుకుని వస్తాం చూసారా, ఇట్లా తోడుకుని అప్పు తోడుకుని రావటమే మనం, అంతే. బినామీలకు పర్యాటకం, పచ్చపాలకల అంతులేని దోపిడీ. ఇదిగోండి, ఇదొకటి. ఇది పరిస్థితి. అదైపోయిందా? ఈయన ఒక గేమ్ చేంజర్ కాదు. ఈయన 99 పైసలకి జనాలకి భూములు. ఈయన గేమ్ చేంజర్ అంట. గేమ్ చేంజర్ కాదు, నేమ్ చేంజర్ ఈయన. ఇది పరిస్థితి. అన్నిట్లో నెంబర్ 1. మళ్ళా లిస్టు చూస్తా చూడండి. నేరాల్లో నెంబర్ 1 మనం. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో నెంబర్ 1. నిరుద్యోగంలో నెంబర్ 1. అవినీతిలో నెంబర్ 1. అప్పులు చేయటంలో నెంబర్ 1. ఇది అసలు మనం బతుకుతుందే అప్పు మీద. మన రాష్ట్రం బతుకుతుందే అప్పు మీద. వారం అప్పు చేయింది. అసలు మనకి గడవదు రాష్ట్రానికి.
ఓకే, దుబారా సింగపూర్ మొన్న వెళ్ళొచ్చారు ఒక బృందం 6. ఎందుకు వెళ్ళారో తెలియదు, చాలా నేర్చుకుని వచ్చామని చెబుతున్నారు అనితి గారు. మరి ఏం నేర్చుకున్నారో అక్కడ ఇంగ్లీష్లో చెప్పింటారు అంతా. మరి వీళ్ళకి ఏం అర్థమైందో, ఇక్కడ వచ్చి ఏం ఇంప్లిమెంట్ చేస్తారో కూడా తెలియదు. అక్కడ వ్యవసాయం అనేది అసలు చేయని కూడా చేయరు అక్కడ. వీళ్ళు వెళ్ళి మరి వ్యవసాయ మంత్రులు వీళ్ళు కూడా ఇల్లు వచ్చినట్టున్నారు. మరి ఏం నేర్చుకుని వచ్చారో తెలియదు. అభివృద్ధిలో లాస్ట్ నుంచి నెంబర్ 1 ఇటు మనం. ఇది ఇలా ఉంటుంది మన పరిస్థితి. అర్థమైందా? అన్నిట్లో నెంబర్ 1. సంపద సృష్టి రోజు ఎక్కి కుర్చీ ఎక్కితే నేను అసలు గలగల కాసుల పంటే. ఇక కామధేనువు, అమరావతి కామధేనువు మనం ఇక పిండుకోవటమే అన్నారు. అది అసలు సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ. ఏది ఒక పక్క నుంచి నీళ్లు పోస్తే ఇంకో పక్క నుంచి తోడుకోవటం అన్నట్టు ఊరతానే ఉంటుంది. డబ్బులు ఓట ఊరతానే ఉంటుంది. ఇక మనం తోడుకునే ఓపిక ఉండాలంతే. సంపద ఆ రేంజ్లో చెప్పారు. అప్పుడేమో అదేదో బుల్లెట్ ట్రైన్కి ముందు ఇంకో ట్రైన్ అన్నారు. అదేంది, బుల్లెట్ ట్రైన్కి ముందు ఏదో ట్రైన్, ఓకే అది అయిపోయింది. ఆర్బిట్ ట్రైన్ ఏదో చెప్పారు అప్పుడు, అది అయిపోయింది పోయిన ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు వచ్చేసి బుల్లెట్ ట్రైన్ అంట. మరి 40 నిమిషాల్లో 70 నిమిషాల్లో వెళ్ళి ఏం అంత పగలు తీయాలో అర్థం కాదు. అంత అర్జెంటుగా జనాలు వెళ్ళి అమరావతి నుంచి హైదరాబాద్కి స్టేషన్ దిక్కులేదు, బస్ స్టాప్కి దిక్కులేదు. అక్కడ ఏదో కబుర్లు చెబుతానే ఉంటారు. అలాగే అయిపోయింది. ఇక ఆఖరి రాగం ఏంటంటే రాష్ట్రాన్ని నాశనం చేసేసి వదిలేరు 2 ఏళ్లలో. జస్ట్ 2 ఏళ్లలో నాశనం. అమరావతి అయ్యే పని కాదు, మొత్తం వదిలేసి నాశనం చేసేసి విధ్వంసం అంటాను చూసారా. ఇది తుగ్లక్ పనులు అంటారే, ఇవి కరెక్ట్గా విధ్వంసం చేసేసి వదిలేసి రాష్ట్రాన్ని ఇక ఒకే ఒక దాని మీద పట్టుకుంటారు. జగన్ క్రిస్టియన్, జగన్ అట్ట. ఇక ఇదే గోల. ఇక దాని మీదే ఆఖరికి ఆ కొన ఊపిరితో దాని మీద మిగిలి ఎలాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎలక్షన్ దాకా అదే పట్టుకుని ఊగుతూ ఉంటారు. చంద్రబాబు గారేమో చక్కగా అక్కడ బెంగాల్ వెళ్ళిపోయి కూర్చుని ఉన్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పట్టించుకోవటానికి హోమ్ మినిస్టర్ గారి సంగతి తెలియదు. పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన ఇంకా ఆరోగ్యం కుదుటపడలేదంట. ఆయన్ని చూడటానికి ప్రధాని గారు కూడా ప్రోగ్రామ్ ఏదో ఫిక్స్ చేసుకున్నారని ఇప్పుడే తెలిసింది ఒక వార్త. వస్తున్నారంట ఆయన్ని చూడటానికి ప్రత్యేకంగా. సో ఇది పరిస్థితి. రాష్ట్రం ఏమో అట్ట వదిలేసి ఆవిడ పని అటు చూసుకుంటున్నారు చక్కగా. అంటే అరాచకాలు జరిగాయని. అందుకే అన్నిట్లో నెంబర్ 1. అన్నిట్లో నెంబర్ 1. ఎన్ని హామీలు, ఎన్ని దొంగ హామీలు, ఏది ఒక్కటి లేదు. కొత్తగా ఇచ్చినవి ఒక 2 ఏళ్ల నుంచి మొదట్లో ఆ పథకం స్టార్ట్ చేసిన రోజు తప్ప తర్వాత ఇచ్చింది ఏ పాపాన పోలేదు. ఎవ్వరికి ఏ కొత్త విషయం, ఏ కొత్త పథకం కానీ అమలు చేసిన పాపాన పోలేదు. బస్సులు అన్నారు, మహిళలకి ఫ్రీ బస్సులు అన్నారు. 10 బస్సులు తిరిగే రూట్లో ఒక బస్సు తిరుగుతుంది. ఇప్పుడు 10 బస్సులు తిరిగే రూట్లో ఒకే ఒక బస్సు తిరుగుతుంది. ఇదిగో ఫ్రీ బస్సు తిప్పుతున్నాగా అంటానికి. అది కూడా అది ఇలా ఉంటుంది వాడకం. అంతే. ఈ 2.5 ఏళ్ళు ఎట్టా కళ్ళు మూసుకోవటమే. ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ఇక ఆయన బయటకు వచ్చి ఇక ఆయన ఎన్ని నాటకాలు చేస్తారో తెలియదు, చూడాలి. మరి ఆయనకి ఇంకా ఆరోగ్యం కుదుటపడలేదంట. మరి అంతలా ఆపరేషన్ ఏమైందో తెలియదు. ఇంతవరకు ఎవడికి తెలియదు. అంత సీక్రెట్ ఆపరేషన్ ఏం చేశారో తెలియదు అసలు. పాపం ఆయన తొందరగా కోలుకుని, అంటే చిన్న ఆపరేషన్లు అయితే ఇన్ని రోజులు లోపలుండి నీకు ఏమో కోడి కత్తి కింది చకన్ అని ఊగులాడావు. గులకరాయి తగిలితే అన్నావు. నీకు ఏడ చేశారు ఈ ఆపరేషను? నీకు చేసిన ఆపరేషన్ ఎక్కడా ఇన్ని రోజుల? నీ ఏమో పెద్ద ఆపరేషన్లు చేసుకునే వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. తెల్లారు లేచి 4 రోజుల్లో లేచి తిరుగుతున్నారు. నువ్వేమో నీ ఏం ఆపరేషన్ చేశారో తెలియదురా స్వామి. ఏం ఆపరేషన్ చేశారో తెలియదు. నువ్వు ఇప్పుడు 3 వారాలు ఏమైంది కనపడి మనిషివి.
ఆయన చంద్రబాబు గారు ఎత్తినట్టు కూర్చుంటే మెదలకుండా ఓ మూలట్ట మెదలకుండా కూర్చుని ఓ ఫోటో వదిలేవు దీనంగా ఫేస్ పెట్టి ఇక అది చేసి పండగ చేశారు. అన్న కనపడ్డాడు, అన్న కనపడ్డాడు. రేపు ఇక మళ్ళీ రచ్చ చేయండి కాసేపు. చంద్రబాబు ఆయన మోడీ గారు వస్తున్నారంట. నీకు కొడుకు గుచ్చుకుంది 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 అన్నావు కదా, నీకేడ గుచ్చారు 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 చెప్పాలి కదా మరి. ఏడ గుచ్చారో 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 చెప్పాలిగా. నువ్వు ఎవడికి చెప్పకుండా ఉంటేట మరి. అందుకని అన్నీ తిరిగి మనం చేసిన బొంబాయికి, తిరుపతి లడ్డు మీద మీరు చేసిన కార్యక్రమానికి ఇదంతా మరి రివర్స్ వచ్చి తగులుద్ది. బూమరాంగ్ వాయిస్ కొడితే మళ్ళీ వెనక్కి వచ్చి మనకే తగులుద్ది. జుప్పును కొడితే మళ్ళీ అది వచ్చి అక్కడే తగిలింది. నీకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. అది కథ. అంతైనా రా, మెల్లిగా రా. 4 రోజులు ఆలస్యమైనా ఏం కాదు, కానీ ఎక్కడ ఏం చేశారో చెబితే మంచిదని మా బాధ. ఎక్కడ గుచ్చారా, కట్ చేశారా, తీసారా, ఉంచారా, అసలు ఏం జరిగింది, అసలు ఉన్నాయి ఏమన్నా తీసేశారా, లేకపోతే ఏమన్నా కొత్త ఏమన్నా కలిపారా బాడీలో, ఏంది అసలు ఏం జరిగింది తెలియాలిగా. మాకు రాష్ట్రానికి నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాయన. ఏ దానయ్య అయితే మేము అడిగేవాళ్ళం కాదు ఇవన్నీ. నువ్వు అడిగావు కదా అట్టాగే జగన్ గారిని, గులకర తగిలింది, గుచ్చుకుంది, పొడుచుకుంది. నీకేమైంది చెప్పాలి నువ్వు ఇప్పుడు. అది కథ.